హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఎండలు మండే ఈ కాలంలో ఈ సంవత్సరం విచిత్రమైన వాతావరణం చోటు చేసుకుందని, కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణ నుంచి మన్నార్, గల్ఫ్ వరకు, రాయలసీమ, దక్షిణ తెలంగాణ, తమిళనాడు మీదుగా ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతుంది. ఇది సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈసారి నైరుతి రుతుపవనాలు మే 12వ తేదీకి దక్షిణ అండమాన్ సముద్ర, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక ఈ క్రమంలో ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాలో ఈ రోజు, రేపు, ఎల్లుండి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఇక మరోవైపు దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇక్కడ కూడా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. So friends, ఇది update news. Thank you friends. Thanks for watching this video. Please subscribe.